ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏమైతుందో తెలుసు కదా. యాక్సిడెంట్ గిట్లయితే సీదా యమున్ దగ్గరికే పోతారు. అది తెలిసి కూడా కొందరు ట్రాఫిక్ రూల్స్ పాటియరు. కనీసం హెల్మెట్ పెట్టుకోమన్నా బరవేనట్టే చేస్తుంటారు. ఆ స్వంటోళ్ళ కోసం ఆ యముడే రోడ్డు మీదకి వచ్చిండు. హెల్మెట్ పెట్టుకోనల్లా మెడలా కొరడా వేసిండు. చూసినరానుల్లా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని ఆపి వాళ్ళ మెడలో కొరడా వేసి వాళ్ళతోనే ఇంకోసారి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుంటా అనిపించిండు ఈ యమధర్మరాజు. యమధర్మరాజు గారు, సడన్ గా మీ ఎంట్రీ ఏందండి? ఇట్లా రోడ్డు మీద దిగిపోయినరు కదా. యమలోక సార్వభౌముండా యముండా ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించాలా, సీటు పెట్టుకోవాలా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, అలాగనే మద్యపానం తీసుకొని డ్రైవింగ్ చేయకూడదు, అధిక వేగం నివారించాలా. పోలీసులే డ్రైవ్ చేస్తున్నారు. అవును, ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించేందుకే ఈ యముని రంగంలోకి దించి రూల్స్ పాటించకపోతే ప్రాణాలు పోతాయి, అప్పుడు సీదా యముని దగ్గరికే పోతారని చెప్తున్నారు అన్నట్టు. యమధర్మరాజు అన్న వస్తే ప్రాణాలు పోతాయని తెలిస్తే అప్పుడన్నా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు, హెల్మెట్ ధరిస్తారు, సీట్ బెల్ట్ ధరిస్తారు, సిగ్నల్ జంప్ చేయరు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరనే ఉద్దేశంతో ప్రతిరోజు ఈ యమధర్మరాజును సిటీలో ఎన్ని జంక్షన్లు ఉన్నాయో అన్ని జంక్షన్లు వెళ్ళి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తున్నాము. ఇట్లా ఈడ ఒక్కకానే కాదు, హైదరాబాద్లో ప్రతి చౌరస్తాలో ప్రతి సిగ్నల్ దగ్గర ఈ యమునితోని ప్రచారం చేపిస్తారట. మరిగా పబ్లిక్ ట్రాఫిక్ రూల్స్ పాటించి ఇంటికి పోతారో అట్లా కాకుండా యముని దగ్గరికి పోతారో ఇక మీరే ఆలోచన చేసుకొని డ్రైవింగ్ చేయండి. సరేనా?